వెల్కమ్ బ్యాక్ టు బ్యాటిల్ ఫీల్డ్. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. 2019తో పోల్చితే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77% ఓటింగ్ నమోదైతే ఈసారి 70% దాటనుంది పోలింగ్. పలు పార్లమెంటు సెగ్మెంట్లలో 75% దాటింది ఓటింగ్ శాతం. ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ వస్తే 75% ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ పర్సెంటేజ్ కి సంబంధించి, ఓటింగ్ సాలరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, కాసేపటి క్రితం అంటే కరెక్ట్ 6 గంటలకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ సమయం ముగిసింది. అయినప్పటికీ ఇంకా చాలా పోలింగ్ స్టేషన్లలో ఓటు వేసేందుకు చాలామంది ఓటర్లు ఇంకా క్యూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళంతా ఓటు వేసేందుకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా ఓటు వేసేందుకు ఇంకా దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపు పూర్తి స్థాయిలో తెలంగాణలో పోలింగ్ ముగిసేసరికి ఇంకో అరగంట నుంచి 45 నిమిషాలు, అంటే దాదాపు 7 గంటల తర్వాతనే తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం సాయంత్రం 4 గంటలకే 5 పార్లమెంట్ సెగ్మెంట్లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాల్లోని ఓటింగ్ అంతా కూడా అక్కడ 4 గంటలకే ముగిసింది. 6 గంటలకు మిగతా 106 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అంతా కూడా 6 గంటలకు ముగిసింది. ఇంకా క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఓటు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సంఘం ఇచ్చిన అప్డేట్ ప్రకారం 61.16% పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే దాదాపు గత సంవత్సరం, అంటే గత లోక్సభ ఎన్నికలు 2019 లోక్సభ ఎన్నికల్లో 62.77% పోలింగ్ నమోదైంది. ఈసారి ఖచ్చితంగా అది క్రాస్ చేసినట్టే అని చెప్పవచ్చు. ఇంకా గంట సమయానికి సంబంధించి, అంటే 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది. ఇంకా 6 గంటల వరకు గంట సమయానికి సంబంధించిన కావచ్చు, లేకపోతే చివరి వరకు పోలింగ్ అంతా కూడా ముగిసిన తర్వాత అందుకు సంబంధించిన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. మనకున్న సమాచారం మేరకు 6 గంటల వరకు దాదాపు 65 నుంచి 66% మేర ఇప్పటికే క్రాస్ చేసినట్టు మనకున్న సమాచారం అందుతుంది. కాబట్టి పూర్తి స్థాయి రిజల్ట్స్, పోలింగ్ శాతం ఇంకెంత పెరిగింది, ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది అన్నది మనకు సాయంత్రం రాత్రి 7-8 గంటలకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద గతంలో కంటే కూడా ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయని చెప్పవచ్చు. కొన్ని ఈ రూరల్ ఏరియాలో, అంటే దాదాపు 10 నుంచి 12 అసెంబ్లీ పోలింగ్, అంటే పార్లమెంట్ సెగ్మెంట్లో చూసినట్లయితే 70% పైగా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు భువనగిరి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ ఇటువంటి ప్రాంతాల్లో 75% క్రాస్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 70%కి పైగా నమోదైనవి కూడా 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఓటర్లలో కొంత చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమ ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత అని కూడా చాలామంది గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్లయితే కొంత నిరుత్సాహపరిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో రాష్ట్రంలోనే అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్లో 5 గంటలకు అందిన సమాచారం మేరకు 5 గంటలకు వరకు జరిగిన పోలింగ్ను చూసినట్లయితే 39% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు సికింద్రాబాద్లో కూడా 34%, మల్కాజ్గిరిలో 37%, దాదాపు అంటే 42% సికింద్రాబాద్లో, 46% మల్కాజ్గిరిలో నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ట్రెండ్స్ చూస్తే కొంచెం పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాలో మాత్రం ఓటర్లు అంత ఉత్సాహం చూపించట్లేదు. కొంతమంది ఓటర్లు లోకల్గా లేరు, వాళ్ళంతా కూడా వేసవి సెలవులకు బయటి ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి. బయటి రాష్ట్రాల ఓటర్లు కూడా ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ప్రాంతాల్లో ఓటేసేందుకు వెళ్ళడం కావచ్చు. ఇటువంటి చాలా కారణాల చేత హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో కొంత పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైన పరిస్థితి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా పోలింగ్ శాతం తక్కువగానే నమోదైన పరిస్థితి. 49.88% అక్కడ ఇప్పటివరకు 5 గంటల వరకు నమోదైన పరిస్థితి. అంటే అరౌండ్ 50% మాత్రమే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద అయితే కొంత గత లోక్సభ ఎన్నికలు 2019 ఎన్నికల్లో 62.77%తో పోలిస్తే మాత్రం కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పవచ్చు. చివరి నిమిషంలో ఓటింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఎంత శాతం మేర పోలింగ్ అయిందని నమోదైంది ఎన్నికల సంఘం తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈసారి 70% టచ్ చేస్తుంది. 70% మించిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు పోలింగ్ శాతం అని చెప్తున్నారు. చూడాలి, మనకి ఇంకో గంటన్నర తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు గాను ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది. ఎన్నికల సంఘం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 70% క్రాస్ అవుతుందా లేదన్నది మరి కాసేపట్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కర్ణాకర్, అంటే తెలంగాణ, ఏపీకి అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎలాంటి కంపారిజన్ లేనప్పటికీ తెలుగు ప్రజలు మాత్రం 2 స్టేట్స్ ని కంపేర్ చేసి చూసే పరిస్థితి కనిపిస్తుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అయితే ఎలాంటి సమస్యలు కూడా తలెత్తలేదు పార్టీల మధ్య కూడా. అంటే పార్టీల ఏజెంట్స్ కానీ ఏవైనా గొడవలు, చెదురుమదురు గొడవలు ఎక్కడైనా కనిపించాయా అసలు?
ఖచ్చితంగా ఏపీతో పోలిస్తే మాత్రం తెలంగాణలో చాలా సాఫీగా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ఇక్కడ గొడవలు మాత్రం మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పెద్ద పెద్ద గొడవలు జరిగిన పరిస్థితి, అక్కడ చెదురుమరుగు గంటలు. తెలంగాణలో మాత్రం గొడవలు ఎక్కడ జరగలేదు, ఈవీఎంల మొరాయింపు తప్ప. కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్గానే చాలామంది నాయకులు చేసిన ప్రసంగాలు పెద్ద ఎత్తున కొంత కేసులు నమోదు వరకు దారితీసిన పరిస్థితి. అందులో ప్రధానంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి లత ఓటర్లను కొన్ని పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి ఆమె ఓటర్లను యొక్క తనిఖీ చేయడం, ఓటర్ల యొక్క స్లిప్లను తనిఖీ చేయడం వివాదాస్పదంగా మారింది. దానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఆమె మీద ఇప్పటికే 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు కేటీఆర్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దాంతోపాటు ఈటెల రాజేందర్ పై కూడా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఫిర్యాదు చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇటువంటి ఫిర్యాదులు, కేసుల నమోదు మినహా హైదరాబాద్ అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తలేదు, ఎటువంటి గొడవలు జరగకుండా చాలా సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి తెలంగాణలో చాలా సాఫీగా పోలింగ్ జరిగింది అని చెప్తున్నారు. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని, దాదాపుగా 70% పై చిల్లుకే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ సిటీస్ అంటే హైదరాబాద్ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో అయితే ఆశాజనకంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.